అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈవేళ మనం అచ్చిరాది మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అచ్చిరాది మార్గము చాలా రహస్య గ్రంథం. దీన్ని పిల్లై లోకాచార్య స్వామి వారు మనకు అందించింది. ఏంటిదండి అచ్చిరాది అంటే, జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టడం. అంటే మనం ఇప్పుడు మరణించిన తర్వాత అని అనుకోవడం, మరణించిన తర్వాత జీవాత్మ ప్రయాణం ఎటు అనేది పిల్లై లోకాచార్య స్వామి వారు మనకు రహస్య గ్రంథంగా అచ్చిరాదిని అనుగ్రహించారు. ఏమండి పిల్లై లోకాచార్య స్వామి వారు చూశారా ఏమన్నా? ఇప్పుడు అక్కడ ఇదేంటండి, పరమాత్మ అంటే వైకుంఠాన్ని చేరడం. అది నచ పునరావర్తతే. మళ్ళీ అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎవరు చెప్పారండి ఈయనకి అంటే, సాక్షాత్తు నమ్మాల్వార్లు అనుగ్రహించిందే పిల్లై లోకాచార్య స్వామి వారు చెప్పింది. మరి నమ్మాల్వార్లకు మాత్రం తెలుసా అండి అంటే, పరమాత్మ నమ్మాల్వార్లు శ్రీతింత్రిని మూలధాంనే చింత చెట్టు త్వరలో అవతరించి ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు నమ్మాల్వార్లు విశేషమైనటువంటి ఆర్తి, అయ్యా పరమాత్మ నన్ను ఈ ప్రకృతి మండలంలోకి ఎందుకు దూసేసావయ్యా, నువ్వు లేకుంటే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పి ఆర్తితోని ప్రబంధాలు పాడితే, తిరువాయుమొడి అనేటువంటి 1000 పాసరాలతోని ప్రబంధాలు పాడితే అప్పుడు పరమాత్మ నమ్మాల్వార్ల పైన కృపతోని ఈ జీవాత్మ మరణించిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరమాత్మను చేరేటువంటి మార్గాన్ని లైవ్లో, ఇప్పుడు మనం అనుకోవడం లైవ్లో చూపించినట్టు నమ్మాల్వార్లకి పరమాత్మ లైవ్గా చూపించింది. ఇదిగో ఈ శరీరం, ఒక సూక్ష్మ శరీరం వచ్చి ఏదో రకంగా ఆర్చిమాది మార్గంలో వెళ్ళడము, ఆ వెళ్ళడంలో ఎంత సంబరంగా ఉండడము, దాంట్లో జీవాత్మ కోరిక ఎంత, పరమాత్మ తపన ఎంత అని నమ్మాల్వార్లకు లైవ్ టెలికాస్ట్ మనం అక్కడ జరుగుతున్నదంతా చూపించింది. దాన్నే నమ్మాల్వార్లు ఆ కృప సాయిస్తే దాన్ని పిల్లై లోకాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి ఒక రహస్య గ్రంథం. ఇది చెప్పడం నా అదృష్టం. మా ఆచార్యుల వారు, మా తాతగారు నా యొక్క జన్మనామం పుట్టినప్పుడు భరణి నక్షత్రం 4వ పాదం లోకాచార్య అని నాకు జన్మనామాన్ని ఈ దాసునికి అనుగ్రహించారు. ఆ పేరు పెట్టినందుకో ఏమో ఈవేళ లోకాచార్యులు అందించినటువంటి అచ్చిరాది మార్గాన్ని నేను తెలుసుకొని మిగిలిన నలుగురికి తెలియజేసేటువంటి భాగ్యం ఆచార్యులు నాకు ఈరోజు కల్పించింది. సరే, విషయంలోకి వెళ్తే ఏంటిదండి అచ్చిరాది అంటే, అచ్చిరాది కంటే ముందు అసలు ఈ జీవాత్మ మరణించిన తర్వాత ఏంటండి అటు పోయే మార్గం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే 4 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ 4 రకాల మార్గాల్లో అచ్చిరాది మార్గం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అది ఎందుకో తెలుసుకుందాం. ఈ అచ్చిరాది మార్గాన్ని తెలుసుకొని మనం చేసేది ఏంటండి? ఒకటే, జీవాత్మ పరమాత్మ దగ్గరికి పోవటము అచ్చిరాది మార్గం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం ఏమైనా ప్రయోగం చేస్తుంటే ఎయిమ్ అంటాం కదా, ముందు ఎయిమ్ రాసుకుంటాం. వాట్ ఈస్ ద ఎయిమ్, వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ దిస్ అచ్చిరాది అంటే పరమాత్మను చేరడము. ఎవరండి హూ ఈజ్ పరమాత్మ? మనం ఎవరం? మనల్ని జీవాత్మ అని మనల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆయన పరమాత్మ. అయితే పరమాత్మ చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చేతనుడు, జ్ఞానము కలిగినటువంటి చేతనుడైనటువంటి జీవాత్మలము మనము. అంటే మనందరం అంటే ఒకరు 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, అందరము శరీరాన్ని ధరించి ఉన్నాం. కానీ మన యొక్క పేరేంటిది? ఇప్పుడు శరీరాన్ని ఐడెంటిఫై చేయడానికి ఫలానా రాము, షాము, లక్ష్మణ్ అంటున్నాం. కానీ మన అందరము ఏ కోటి అండి? జీవాత్మను. కాకుంటే మన శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. అని అన్ని శరీరాలు ఒకటే, 2 చేతులు, 2 కాళ్ళు, అన్ని శరీరాలు ఒకటే. ఈ శరీరాలను ధరించినటువంటి జీవాత్మలము మనము. అవి చేతనములు. మరి మన చుట్టూ ఉన్నటువంటి బల్ల, గోడ, నిప్పు, నీరు, గాలి ఇవన్నీ అచేతనమైనటువంటివి.
నేను ఉన్నానండి, కానీ నా చుట్టూ గాలి, నేను పీల్చుకోవడానికి గాలి లేకుంటే నా మనుగడ ఉంటుందా? ఉండదు కదా. నిప్పు లేకుంటే మన మనుగడ ఉంటుందా? ఆ నిప్పు జఠరాగ్ని రూపంలో మన కడుపులో ఉండి మనం తిన్నది అరిగిస్తుంది కదా. అది లేకుంటే ఈ శరీరం మనుగడ ఉంటుందా? అంతేందుకు ఈ జీవాత్మ ఈ శరీరాన్ని ధరించింది కదా, ఇది లేకుంటే ఈ జీవాత్మ కూడా మనుగడ లేదు. అంటే చిత్ అచిత్, చేతనమైనటువంటివి అచేతనమైనటువంటివి రెండు విడదీయ రాకుండా కలిసి ఉన్నాయి. ఈ రెండింటిని నియమించేవాడే పరమాత్మ. దానికి ఏంటిదండి ప్రమాణం? ఏదో నువ్వు ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్తే అయిపోతుందా అంటే వేదము ప్రమాణము. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్, పురుష సూక్తం. ఏం చెప్పిందండి? పరమాత్మ అంటే పురుషుడు, పరమ పురుషుడు. ఆయనకు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష అంటే 1000 తలలు ఉన్న అతను పరమాత్మ, 1000 కళ్ళు ఉన్నటువంటి ఆయన. సహస్రాక్ష సహస్రపాత్, 1000 పాదాలు. ఏంటండి అన్ని 1000 అంటే? సహస్రము అంటే సంస్కృతంలో 1000 అంటే ఇప్పుడు 999 తర్వాత వచ్చే 1000 కాదు. 1000 అంటే అనేకము, కోట్ల సంఖ్యనైనా సంస్కృతంలో 1000తో చెప్పిస్తారు. అదేంటండి మనకేమో ఒక్క తలకాయ ఉంటేనే ఇన్ని టెన్షన్స్, ఇన్ని బంధాలు, ఇన్ని బాధ్యతలు. ఆయనకేమో 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు. ఇవన్నీ సాధ్యమేనా అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చూస్తే 1000 కళ్ళు అంటే ఒక ఆయన చాలా పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడండి. అతనికి అమెరికాలో ఆఫీస్ ఉంది, ఇండియాలో 23 రాష్ట్రాల్లో ఆఫీసులు ఉన్నాయి, మళ్ళీ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఆయనకి ఫలానా తెలంగాణలో ఒక జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసు, ఫలానా ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసు, అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసు. అంటే ఎందుకు తెలుసు? ఆయనకు ఆఫీసులు అంతటా ఉన్నాయి, అంటే ఆయన నెట్వర్క్ అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ఇక్కడెక్కడో మారుమూల గ్రామంలో ఆయన ఆఫీస్లో ఏదో విషయం జరిగితే ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా ఆయనకు తెలుస్తుంది. ఎందుకు? ఆయన నెట్వర్క్ అంతా వ్యాపించి ఉంది. దాన్నే సర్వ వ్యాపకత్వం అంటారు. అంటే పరమాత్మ 1000 కళ్ళు 1000 తలలు అంటే ఆ రకంగా 1000 బ్రాంచ్ ఆఫీసులు. ఎక్కడ అండి 1000 అంటే? మనమే ఒక మన శరీరాన్ని ఆధారం చేసుకొని జీవాత్మ ఉంది కదా, ఈ జీవాత్మ లోపల పరమాత్మ. ప్రతి జీవాత్మ ఒక ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్, దాంట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఏది జరుగుతుందో హెడ్ ఆఫీస్, ఆయన హెడ్ ఆఫీస్ ఎక్కడండి పరమాత్మకు? అయితే పరమాత్మకు 2 ఆఫీసులు అండి. ఒకటి నిత్య విభూతి, ఇంకొకటి లీలా విభూతి. నిత్య విభూతి అంటే అది నిత్య సూర్యులు ఉండేటువంటిదండి. ఈ ప్రళయకాలం వచ్చి ఇది లీలా విభూతి. మనం ఉన్నదంతా లీలా విభూతి. అంటే ఆయన లీలలు చేష్టితములు చేసి మనన్ను కృప చేసేటువంటి విభూతి అంటే ఐశ్వర్య లోకము. ఈ ఆఫీస్ అంతా లీలా విభూతి. ఈ విభూతిలో మనందరము పుట్టడము, జ్ఞానం చెందితేనేమో మళ్ళీ పుట్టకుండా ఏం చేయాలనో ఆలోచించడం ఒకడు, లేదు ఆ జ్ఞానం లేకుండా మళ్ళీ శరీరాన్ని తీసుకొని దీంట్లోనే చేరడం ఒకడు. ఇదంతా లీలా విభూతి. కానీ ఈ లీలా విభూతి ఒకప్పుడు యుగాలు యుగాలు మారుకుంటూ మళ్ళీ ప్రళయకాలం వచ్చినప్పుడు మొత్తము ఒక చెట్టంతా విత్తనంలో, చెట్టు శక్తి అంతా విత్తనంలో దాగి ఉన్నట్టు ఈ ప్రళయకాలంలో ఈ శక్తి అంతా ఒక చిన్న అండంలో దాగి ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ప్రళయం వచ్చినప్పుడు విత్తనం అవుతుంది, మళ్ళీ విత్తనం చెట్టు అవుతుంది. కానీ నిత్య విభూతి దానికి ప్రళయం లేదండి, దానికి కాలం లేదు, దానికి నియమం లేదు, అక్కడ ఉండే వాళ్ళకి వయసు లేదు. అటువంటిది నిత్య విభూతి. అక్కడ ఎవరు ఉంటారండి? ఆ ఆఫీస్లో నిత్య సూర్యులు. నిత్య సూర్యులు అంటే వాళ్ళు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటారు. అక్కడ ఉండే వారికి 2 రకమైన జాబ్స్ అండి. వాళ్ళకు ఒకటే, వాళ్ళకి ఆహారము, వాళ్ళకు పని ఒకటే, వాళ్ళ ఉద్యోగం. గుణనిష్ఠులు, కైంకర్యనిష్ఠులు. ఎంతసేపు పరమాత్మ యొక్క గుణాన్ని అంటే సామీప్యం ఆయన దగ్గర ఉండి ఆయన అయ్యా నీ దగ్గర ఉన్నామని చెప్పి గుణాలను పొగుడుకుంటూ సేవ చేసేటువంటి
సాలోక్యము, సారూప్యము, సౌశీల్యము. మనకు శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయో అన్ని గుణాలను వాళ్ళు అక్కడ పొగుడుకుంటూ గుణ నిష్టతోని బ్రతికేవాళ్ళు, అదే ఆహారంగా బ్రతికేవాళ్ళు. ఇంకొకరు కైంకర్య నిష్ట. పరమాత్మ ఇటు తిరిగితే వింజామర వీసేవాడు, ఎటన్నా పోతుంటే ఓడు ఉత్తరీయం సరి చేసేవాడు, ఓడు శంఖాన్ని అందించేవాడు, ఓడు చక్రాన్ని అందించేవాడు. ఆ రకంగా పరమాత్మ ఎటన్నా పోతుంటే ఆయన పాదుకలు అందించేవారు. అంటే కైంకర్య నిష్ఠులు, గుణనిష్ఠులు అనేటువంటి రెండు ఉద్యోగ సంబంధం ఉన్నవారే అక్కడ నిత్యసూరులు. అక్కడ వారికి ఈ ప్రకృతి మండలంలోని వీటితోని ఏ సంబంధము, వాళ్ళు పుట్టుక చావు ఏమి ఉండదండి, వారు అక్కడే ఉంటారు. అయితే అది నిత్య విభూతి. మరి ఇదో లీలా విభూతి. దీనికి మీరు ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటున్నారా? ప్రమాణం ఉందా? అయ్యా ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం? మళ్ళీ పురుష సూక్తంలోనే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివిహి. ఈ మొత్తం పరమాత్మ యొక్క సృష్టిని తీసుకుంటే పాదోస్య విశ్వభూతాన్ని, ఒక పాదం అంటే 1/4 భాగం ఇదంతా విశ్వం. మనం అనుకునేటువంటి ఈ భూలోకము, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యమండలము, బ్రహ్మలోకం పర్యంతము అన్నీ ఈ 1/4 వంతు ఒక పాదం. త్రిపాదస్య అమృతం దివిహి. మిగిలిన 3 పాదాలు వాటి పేరేంటిదంటే అమృతము. దాన్నే మనము పరమ పదము, పరమే వ్యోమన్ త్రిపాద్ విభూతి అని చెప్పి ఆ నిత్య విభూతిని అనుకుంటున్నాం. అయితే ఈ లీలా విభూతిలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అండి, నిత్య విభూతి, లీలా విభూతి, మనం ఒక క్లాస్కి వెళ్తే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ నిత్య విభూతి అండి. వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు పరమాత్మ పోయి క్లాస్ పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ బెంచ్ వాడికి ఏం చెప్పాలి? వాడికి అన్ని కొంచెం తెలుసు, వాడు ఇంటెలిజెంట్, వాడికి తెలుసు మళ్ళీ నచ పునరావర్తితే, మళ్ళీ ఇట్లాంటి జన్మలోకి రావద్దు, ఈ సంసారంలోకి మునుగొద్దు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి పడిపోరు. ఆ పైనుంచి ఇక్కడికి పడిపోతేనే ప్రాబ్లం. ఎప్పుడైతే కొంచెం కొంచెం చదువులో వెనకపోతే వాడు లాస్ట్ బెంచ్కి వస్తాడు. ఈ లీలాభూతి అనేటువంటి లాస్ట్ బెంచర్స్ కోసం. అయితే పరమాత్మ ఎవరి కోసం ప్రయత్నం చేయాలండి? ఫస్ట్ బెంచ్ వాడికి చదువు చెప్పినా చెప్పకున్నా వాడు శ్రద్ధగా చదువుకుంటాడు. లాస్ట్ బెంచ్ వాడికి పాపం, వాడికి చదువు ఎంత చెప్పినా రాదు. పరమాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన టీచర్ కదా. ఫస్ట్ బెంచ్ వాడికి 100కు 100 మార్కులు వస్తే ఆయన గొప్పతనం ఏం లేదు. లాస్ట్ బెంచ్ వాడిని పాస్ చేయడమే పరమాత్మ యొక్క ప్రధాన కర్తవ్యం. అయితే మధ్యలో బెంచ్ వాళ్ళు ఉన్నారండి. అయితే ఈ జీవాత్మలు మధ్య బెంచ్లో వాళ్ళు పొరపాటున నిత్యసూరుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ బెంచ్. ఈ లోకంలోకి పడిపోయిన వాళ్ళు, దిగిన వాళ్ళు కాదు, పడిపోయిన మన కర్మవశాత్తు అజ్ఞానం చేత ఎంతసేపు అక్కడే ఉండడమేనా, ఈ లీలా విభూతిలో ఏదో జరుగుతుంది, అక్కడేదో ఊరికే ఏదో సినిమాకో షికారికి పోదాం, ఎప్పుడు ఈ చదివేనా అని చెప్పి కొందరు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పడిపోయిన వాళ్ళే ఈ లీలా విభూతి. దీంట్లో కూడా మధ్య బెంచ్ స్టూడెంట్స్ అంటే ముక్తాత్మలు. సరే ఒకసారి పడిపోయినా మళ్ళీ ఇక్కడ ఇదేం బాగాలేదని అయినా సరే ఏదో సంతోషాన్ని అనుభవించడం, కానీ ఎంతసేపు ఈ సంతోషం లేదని చెప్పి వాడు తెలుసుకొని మళ్ళా ముక్తుడు అంటే ఒకప్పుడు దీంట్లోకి బద్ధుడై ఉండి, ఈ కర్మానికి బద్ధుడై ఉండి బుద్ధి తెలుసుకొని, జ్ఞానం తెలుసుకొని ముక్తి పొందినటువంటి ముక్తాత్మలు. ఈ రకంగా నిత్య సూరులు ఉండేటువంటి నిత్య విభూతులు ముక్తులు మరియు నిత్య సూరులు అనేటువంటి వారు ఉంటారు. ఇక్కడి నుంచి ముక్తి పొందిన వారు. ఇక కథ అంతా మనం చెప్పేదంతా లాస్ట్ బెంచ్. మన 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 బాధనే, మనందరం లాస్ట్ బెంచ్. దీంట్లో ఎవరు పెద్ద గొప్ప తేడా ఏం లేవు, మనందరం లాస్ట్ బెంచ్. వచ్చి కాకుంటే మధ్య బెంచ్లోకి మనం పోయామా లేదా అనేదే విషయం. ఈ లాస్ట్ బెంచ్లో పిల్లలు ఏంటంటే అల్లరి, చదువు వారికి ఒక పట్టాన పట్టదు. వీడికి ఎంతసేపు వీనికి కళ్ళతోని చూసి ఆనందం, ఫలానా సినిమా చూడాలి, షికారు చూడాలి, భార్య పిల్లలు, ఓహో వైభోగం, ఎప్పుడు వైభోగం కావాలి. పోయి ఆ వైభోగం ఎంతసేపు ఉంటుంది? 100 సంవత్సరాల జీవితము. 100 సంవత్సరాల జీవితం అయిపోయిందా? మళ్ళీ నీకు అయితే కర్మ ఉంటే స్వర్గం, లేకుంటే నరకం. అయిపోయిన తర్వాత మనం 5 స్టార్ హోటల్కి పోతామండి. మనం మళ్ళీ ఏదో మనం శ్రీరంగంకో అయోధ్యకో వెళ్ళాం, మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నాం. 5 స్టార్ హోటల్లో రోజుకు 10,000, 10 రోజులు ఉంచుకున్నాడు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 11వ రోజు
మళ్ళీ మనం తిరుగు ప్రయాణం చేయాల్సిందే కదా. అంటే ఇక్కడ ఉండేటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం వెంపర్లాడుతూ ఉండేటువంటి వాడు ఈ లాస్ట్ బెంచ్. అయితే ఇంకా దీంట్లో పిల్లై లోకాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించిన దాంట్లో నిత్యులు బద్ధులకు డిఫరెన్సెస్ చెప్తున్నారు. నిత్యులు పరమాత్మ దగ్గర ఎప్పుడు నమః 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 అంటే నేను కాదయ్యా, నేను దాసుడను, నేను నీకు చెందిన వాడను అని ఎప్పుడు నిరంతర జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు నిత్యులు. మరి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బద్ధులు, అంటే మన థర్డ్ క్లాస్, మనం లాస్ట్ బెంచర్స్. నా నమేయం, నేను వంగను కట్టెలాగా, ఈశ్వరోహం, నేనే దేవుణ్ణి, అన్నీ నాకే తెలుసు, ఈ అన్ని కోరికలు నాకే కావాలి, డబ్బు నాకే కావాలి, పదవులు నాకే కావాలి, నా అవసరమైతే జీవితం 500-1000 సంవత్సరాలైనా ఇక్కడే మంచిగా భోగాలు భాగ్యాలు అనుభవించాలి. కానీ పరమాత్మ నువ్వెవరు, నేను కష్టపడి సంపాదించుకునేటువంటి అహంకారంతో నామేయం, ఎప్పుడు పరమాత్మను తెలుసుకొని నేను ఆయనకు చెందినవాడని అనేది అటువంటి జ్ఞానం లేక ఎప్పుడు నన్నమయ్యం అని ఈశ్వరోహం అనేటువంటి వాడు. అక్కడ నిత్యసూరులేమో ఎప్పుడు శ్రీమన్నారాయణాయ శరణం ప్రపంచి, అయ్యా నీ పాదాలు దక్క నాకు వేరే అవసరం లేదు అని చెప్పి ఎప్పుడు ఆయన ఎవరిని పోయి కదిలించినా నిత్యలోకంలో వైకుంఠంలో ఏ వీధికి పోయి పలకరించినా ఏంటిదయ్యా నీకేం కావాలంటే, నీకేమన్నా మంచి మైసూర్ పాక్ కావాలా ఈరోజు మేము అక్కడ చేస్తున్నాం అంటే, నాకు వద్దండి, నాకు పరమాత్మ యొక్క పాదాలు తప్ప ఏది వద్దు. అక్కడ ఎవరిని కదిలించినా అదే. మరి మన దగ్గరనేమో మైసూర్ పాక్ ఏంటి, ఇంకా దాన్ని మించింది ఇంకా ఏది రుచి ఉంటుందో చెప్పు, ఈరోజు అయిపోయిందా, రేపు కూడా ఇస్తావా, వాటితో తృప్తి ఎక్కడిది, ఈరోజు మైసూర్ పాక్ అయిందండి రేపు జిలేబీ పెడతారా, ఇంతే మనకి ఎంతసేపు ఇదే. అది కాక అక్కడ వాళ్ళు అన్యదేవతారాధన, ఇది పూర్తిగా వైష్ణవ సంబంధమైనటువంటి రహస్య గ్రంథం. ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణ, శ్రీ వైష్ణవ సంప్రదాయమే కాదు, అద్వైత విశిష్టాద్వైతాది ఏదైనా వేదం చెప్పింది ఏకో నారాయణో హరి, శ్రీమన్నారాయణాయ శరణం ప్రపంచ, ఆయన ఒక్కడే పరమాత్మ అని జ్ఞానము తెలిసినటువంటి నిత్యసురుడు. శ్రీమన్నారాయణాయ చరణం, ఆయన పాదాలు నాకేం అవసరం లేదయ్యా. ఇక్కడ మాత్రం మనను లేదండి ఫలానా అక్కడికి వెళ్ళాను, ఆ దేవుడు చాలా పవర్ఫుల్ అండి, మనకు రాత్రే మనకు రేపు పొద్దున బాగా డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అంటే, మళ్ళీ మనకు ఇంట్లో దేవుడు ఉంటాడు శ్రీమన్నారాయణుడు, పేరుకు ఫోటో ఉంటుంది, కానీ మళ్ళీ మనం వెళ్ళేది వేరే దేవతార్చన. ఎందుకు, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి కదా, రేపు పొద్దునసరికి ఇది లక్షాధికారి కావాలి, కోట్లాధికారి కావాలి, లేదా అనంతమైనటువంటి ఆరోగ్యం కావాలి, నేనే శక్తివంతుని కావాలి, ఈ కోరికలు ఉన్నాయి కదా, ఫలానా వారు ఆ కోరిక తీరుస్తారు, కమాన్ పో. ఎక్కడ పడితే, ఏ రాయికి పడితే ఆ రాయికి, ఏ అవసరానికి పడితే ఆ అవసరానికి అన్య దేవతారాధన చేసేటువంటి వాడు బద్ధుడు. నిత్యులో శ్రీమన్నారాయణాయ శరణం ప్రపంచే. ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు మహాత్ములు అండి, చాలా గొప్పవాళ్ళు. మరి ఇక్కడ అల్పజ్ఞానం, చాలా అల్పమైనటువంటి జ్ఞానం, ఎంతసేపు అంతే. ఈ శరీరాన్ని తత్కాల సుఖం అన్నీ తెలుసు, హాయిగా మనకు శ్మశాన వైరాగ్యం కూడా వస్తుంది. శ్మశానానికి పోయినప్పుడు, మొన్ననే మన అమ్మమ్మ గారు చనిపోతే మనం చాలా వైభవంగా పోయి శ్మశానంలో మనం అంత్యేష్టి సంస్కారం చేశాం. అంత వైరాగ్యం వచ్చినా అక్కడి వరకే శ్మశాన వైరాగ్యం తెలుసు. శ్మశానానికి పోతే ఏముందండి, మనిషి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోడు, తీసుకుపోయి మనం నిప్పుల్లో కాలబెడతారు. అంతసేపు మంచిగా నిప్పుల్లో కాలబెట్టినంత వరకు ఈ శరీరంలో గాలి ఉన్నంతసేపు మంచిగా అందంగా తయారైదామా, స్నో రాసుకుందామా, పౌడర్ రాసుకుందామా, ఇంకేం రాసుకుందామా, ఈ శరీరాన్ని ఇంకా ఎంత మంచి బట్టలు వేసుకుందామా అనేటువంటి స్పృహ. కానీ చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని విరిచిన తర్వాత ఏం లేదు కదా. అటువంటి మరి ఏం లేనప్పుడు దీనికోసం పాకులాడడం ఎందుకు అనేటువంటి జ్ఞానము మహాత్ములకు ఉంటే, లేదండి దీన్నే సుఖపెడదాం, మళ్ళీ ఇప్పుడు కూడా కార్తీక దీపం సీరియలే చూసుకుంటూ ఉందాం, ఆ డాక్టర్ బాబుదే అనుకుంటూ ఉండే వాళ్ళది ఈ భక్తులు అనేటువంటి జన్మ. అయితే అక్కడ ఉండేటువంటి పరిపూర్ణ జ్ఞానులు, ఇక్కడనేమో అల్పజ్ఞానులు. పరిపూర్ణ జ్ఞానులు ఉండేవారిని ఏమంటారు, తెలి విశుంభు తిరునాడు. వైకుంఠానికి ఇంకొక పేరు తెలి విశుంభు తిరునాడు. మరి 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 మన థర్డ్ క్లాస్ లాస్ట్ బెంచర్స్ యొక్క లోకం
ఇరుల్ తెరుమా జ్ఞానం, ఎప్పటికీ వీనికి జ్ఞానం రాదు. అయితే ఇది ఒకటేనా అంటే మనకు అక్కడ ఉండేటువంటి శరీరము, మన శరీరం ఏంటిదండి, 10 సంవత్సరాలప్పుడు ఉన్న వయసు వేరు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలప్పుడు వయసు మీద పడుతూ ఉంటుంది, అంత శక్తి ఉండదు. 100 సంవత్సరాల తర్వాత శరీరం ఉంటుందో పోతుందో తెలియదు. కానీ ఇది ఏంటిది, మనది ఈ బద్ధులకు ఉన్నటువంటి శరీరము పంచభూతాత్మకములు, అంటే పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ, అంటే బొక్కలు ఉన్నాయి, బొక్కలు మనలో ఉన్నటువంటి అస్థికలు, అది పృథివీభూతంతో తయారైతే. పృథివ్యాపహ, ఆపహ అంటే జలము, మన శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది, దాంట్లో రక్తము, ఇవన్నీ నీరు. తేజ, మనలో ఉన్నటువంటి జఠరాగ్ని తేజ. వాయువు, మనం ఉన్నంతసేపు ఈ బుస్సు అంటారు కదా, మన ఈ ప్రాణం అనేటువంటిదే వాయువు, అది ఉన్నంతసేపు ఈ శరీరానికి విలువ. తర్వాత ఆకాశం, లోపల ఉన్నటువంటి మనకు ఈ నాసికారంధ్రాలు, ఈ కర్ణరంధ్రాలు, అవకాశాలు, ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి శరీరం మనది. మరి అక్కడికి పోతేనేమో నిత్యసూరులు, అక్కడికి పోతే పంచ ఉపనిషన్మయ శరీరము, అంటే ఈ పంచభూతాలతో ఉండదు. ఆ పంచ ఉపనిషయం అంటే పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్త, సర్వ అనేటువంటి 5 లక్షణాలతోని, అంటే సర్వ అంటే ఎప్పుడూ పరమాత్మ సేవ చేయడమే. ఆయనకు వీరికి ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత మనకు ముందు వస్తుంది, విరజా నది దాటిన తర్వాత అమానవుడు మనల్ని స్పృశించగానే మనకు పరమాత్మ యొక్క స్వరూపం చతుర్భుజాలు, ఆయనకి ఎట్లా చతుర్భుజాలు ఉంటాయో మనకు అట్లే చతుర్భుజాలు. ఆయన పైన ఆదిశేషుడు ఎట్లు ఉంటాడో మనకు అట్లే ఆదిశేషుడు ఉంటాడు. అటువంటిది పంచ ఉపనిషన్మయ శరీరం. మరి వయసు అక్కడ 20 సంవత్సరాలే అండి, అది లిమిట్. అక్కడికి పోయినవా 25 ఇయర్సే, దానికి మించి తక్కువ లేదు ఎక్కువ లేదు, అది ఎప్పుడూ అంతే. అది ఇవాళ కాదు, ఇంకా ఎప్పటికీ 25 సంవత్సరాలే, శరీరం మూర్తపడదు. అట్లాంటి పంచ ఉపనిషన్మయ శరీరం. ఎట్లా అంటే పరమాత్మ దగ్గరికి సామీప్య, సాలోక్య పోయి సారూప్యం, అంటే పరమాత్మ రూపము మన రూపం ఒకటే. మరి ఆయన నువ్వు ఒకటేనా? అయ్యా మా నాయనగారి యొక్క కుమారుని, మా నాయనగారు నేను ఒక్కడవుతానా? సరే 2 కళ్ళు 2 చేతులు ఆయనలాగా మనకు ఉన్నట్టు, అంతేగాని మా నాయనగారే నేనే. అదే రకంగా పరమాత్మకు మనకి తేడా, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ పరమాత్మకు ఉంటుంది. ఈ అక్కడ ఉన్న నిత్యసూరులకు ఎవరికి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉండదు. అదే రకంగా శ్రీమన్నారాయణుని పక్కన కుడివైపు లక్ష్మీ పిరాట్టి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, ఇటు పక్కన ఎడమవైపు భూ నీల. ఎప్పుడు పరమాత్మ శ్రీ భూ నీలా సమేతుడై శ్రీవత్సంను ధరించి ఉంటాడు. అదే మనకు ఆ శ్రీవత్సం ఉండదు, అమ్మవారులు ఉండరు, అమ్మవారితో మనకు పని లేదు. ఆ రకంగా మనకు పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం, పరమాత్మ లాంటి శరీరం మనకు వస్తుంది. అయితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క అంతిమ ఇదేంటంటే, ఎంతసేపు నిత్య సూర్యుల్ని ఎవరిని కలిగించినా వాళ్ళు ఎంతసేపు బాధపడుతుంటారు. ఏంటిదయ్యా ఎందుకు బాధపడుతున్నాను అంటే, లేదండి ఇంకా పరమాత్మకు నేను ఇంకా సేవ చేయాల్సింది ఉందండి. ఏమయ్యా నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే, ఏమో అండి నేను ఎక్కడికి పోలేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. పుట్టినప్పటి నుంచి సేవ చేస్తూనే ఉన్నావు కదయ్యా, మరి తృప్తి ఉండాలి కదా. లేదండి కింకరిష్యామి, నేను ఇంకా పరమాత్మకి ఏ రకంగా సేవ చేయాలి. అక్కడ వాళ్ళ పరిస్థితి. మరి మన లాస్ట్ బెంచర్స్ పరిస్థితి చూసుకుంటే, ఇంద్రియ భోగాలు. ఏవయ్యా నాకు ఇవాళ సైకిల్ కొనుక్కున్నాను, సరే వీడికి ఆగదు, బండి కొనుక్కోవాలి, తృప్తి ఉండదు, కారు కొనుక్కోవాలి, తృప్తి ఉండదు, చాపర్ కావాలి, హెలికాప్టర్ కావాలి, ఇంకా కావాలి. వాడికి రేపు పొద్దున చచ్చిపోయేటోని ముందర పెట్టి రేపు పొద్దున ఇంకేమన్నా కావాలంటే, నాకు ఇంకా కావాలండి. ఏం కావాలరా? నాకు ఇంకా వైభోగం కావాలి, భోగాలు కావాలి, భాగ్యాలు కావాలి. అక్కడ ఉన్న వాళ్ళేమో పరమాత్మకు నేను ఇంకా సేవ చేయాలంటే, ఇక్కడ లేదు నా శరీరమే పరమాత్మనైనా, నా శరీరానికి ఇంకా నువ్వు ఇంకా ఎంత సేవ చేయాలనేటువంటి మనము బద్ధులు అనేటువంటి క్యారెక్టర్స్. మనందరం బద్ధులమే, ఒప్పుకోకపోవడానికి ఏం లేదు. మనందరం కర్మవశాత్తు ఎప్పుడూ వచ్చి బద్ధులుగా ఈ భూమండలం, ప్రకృతి మండలంలో ఉన్నాం. అయితే పరమాత్మ యొక్క కర్తవ్యం ఏంటంటే, ఆయనకి ఎప్పుడు నిత్య సూర్యుల లోకంలో ఉంటే వాళ్ళతోని సేవ చేయించుకొని బోర్ కొడుతుంది. అయినా ఆయన కర్తవ్యం ఏంటంటే, వచ్చి లాస్ట్ బెంచర్స్ని ఉద్ధరించడమే ఆయన యొక్క కర్తవ్యం. దానికోసం ఏం చేస్తున్నాడండి? పాపం అవతారాలు ఎత్తడం.
ఎంత సుకుమారమైనటువంటి పాదాలు పరమాత్మవి అంటే అమ్మవారే చాలా సుకుమారమైంది. అటువంటి అమ్మవారు పరమాత్మ శ్రీమన్నారాయణుని పాదాలు ముట్టుకొని పిసుకుతుంటే అయ్యో అంత సుకుమారమైనటువంటి అమ్మవారు చేతులతోని పరమాత్మ పాదాలు పిసుకుతుంటే ఆ పరమాత్మ పాదాలు ఎంత నొచ్చుకున్నాయో ఆల్వార్లు బాధపడ్డారు. అంత సుకుమారమైనటువంటి పాదాలు కలిగినటువంటి పరమాత్మ మన కోసము సౌశీల్యం అనేటువంటి గుణంతో మనమంతా ఇక్కడ ఏదో మైసూర్ పాకు పెడుతున్నారని చెప్పి మనము పడిపోయినాం. ఆయన మన కోసము దిగి వచ్చిండు. పడిపోవడం వేరు, మనకి ఇక్కడి నుంచి పడిపోవడం వేరు. కానీ ఆయన మన కోసము దిగి వచ్చిండు. దిగి రావడం అంటే మళ్ళీ ఎక్కడం ఎట్లాగో ఆయనకు ఈజీగా తెలుసు. దిగినవాడు వెంటనే ఎక్కగలుగుతాడు. కానీ మనం పడిపోయినాం. మనమేమో పడిపోతే ఆయనను మన కోసమని దిగి వచ్చినటువంటి సౌశీల్య గుణము కలిగినటువంటి పరమాత్మ మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి కంకణము కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈయన పని స్టార్ట్ చేశాడండి. లాస్ట్ బెంచర్ని పాలిష్ చేయడం స్టార్ట్ చేశాడు. వీని మెదడులో ఒక చిప్పు పెట్టి, జ్ఞానం అనేటువంటి చిప్పు పెట్టి, అరే నాయన ఇది శాశ్వతం కాదు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు వేరే శరీరం వస్తుందిరా, ఎంతసేపు ఇదే క్లాస్లో నువ్వు ఇక్కడే పడి ఉంటావు, నీ తోటేమో వేరే వేరే క్లాసులకు వెళ్ళిపోతూ ఉంటాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత 11, 12 అని వాడు వెళ్ళిపోతుంటాడు. నువ్వు మాత్రం 10వ తరగతి మార్చి, ఏప్రిల్, మళ్ళీ నవంబర్ ఇదే పరీక్షలు రాసుకుంటూ ఇక్కడే ఉంటామని చెప్పి మెల్లగా పరమాత్మ మన మీద దయ తలిచి వీడిని మెల్లగా మధ్య బెంచెస్లోకి అంటే మెల్లమెల్లగా వీరికి జ్ఞానం వచ్చి మధ్య బెంచెస్లోకి తోయడం అనేటువంటిది ఈ పరమాత్మ మన యొక్క కోరికతో పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఎవరో మనలాంటి బద్ధులను మెల్లమెల్లగా చైతన్యను జ్ఞానం కలిగించి, ఓహో వీడికి కొంచెం జ్ఞానం ఇస్తే వీడు ఫస్ట్ బెంచ్కి వెళ్ళేవాడు ఉన్నాడని చెప్పి పరమాత్మ సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటాడు. అది కూడా మన కర్మ వశమో ఏమో తెలియదు, మన పూర్వజన్మ కృతమో ఏంటో. అందుకనే ఈ జన్మలో అందరికీ చెప్పేది, నాయన పాపాలు చేయకండి. ఎంతసేపు ఈ జన్మలోనైనా పాపాలంటే ఏంటిదండి? పోయి అందరినీ పొడవడమా? ప్రతి ఒక్కడైతే పోయి మనిషిని పొడవడం అంటే పాపం అంటే ప్రతి ఒక్కరు ఏం పొడుచుకొని చావట్లే కదా. మనుషులను మాటలతోని చేతలతోని హింసించడము, కాయికంగా, వాచకంగా, మానసికంగా, ఈ మూడింటితోని ఇతర శరీరాలను, ఇతరమైనటువంటి చేతనలను బాధించకుండా ఉండడమే నువ్వు చేసేటువంటి పాపం చేయకపోవడం. అట్లా ఎవరైనా చేయకుండా ఉంటే నెక్స్ట్ జన్మలోనైనా పరమాత్మ మనల్ని లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి మధ్య బెంచ్లోకి పంపించి, అప్పుడు వాడికి ఏం చేస్తాడంటే వాడిపైన వీడికి కొంచెం జ్ఞానం కలగానే వీడికి కొంచెం భగవద్గీత అవి ఇవి చదువుతాడు కదండి. చదువుకునేసరికి నాకు జ్ఞానం అండి, బాగా పరమాత్మ అంటే ఎవరో తెలుసు, వాడికి తెలుసు అంతే. కానీ దానికోసమని వీడేం ప్రయత్నం అంటే నియమాలు పాటించాడు. నాకు తెలుసు కదా ఆయన ఎవరో తెలుసు, కానీ అక్కడికి పోయే ప్రయత్నం చేయడు. జ్ఞానము లేదా వాడికి బాగా భక్తి, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, కర్మ, ఇట్లాంటి 4 మార్గాల్ని అనుసరిస్తూ ఉంటాడు. జ్ఞాన, భక్తి, వైరాగ్య, కర్మ మార్గాలను మెల్లమెల్లగా అంటే ఆ దారిలో పోతున్నాడు. అప్పుడు పరమాత్మ వీడికి ఆచార్య సమశ్రయనము అనేటువంటిది ఒకటి కలిగిస్తాడు. అంటే ఆచార్య సమశ్రయనం అనేటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండి, అందుకనే మనం ముందే ఈ అక్షరాది యొక్క ముందు శ్లోకమే తెలుసుకున్నాం. ఏంటిదండి? సత్సంగాత్ భవని స్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్య ఆత్మవాన్. అంతే సత్సంగము, వీడికి సత్సంగం కలవడం వలనే పరమాత్మ అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటువంటిది, ప్రపత్తి అనేటువంటిది సత్సంగం వల్ల తెలిసింది. ఎప్పుడైతే భగవంతుని యొక్క ఉనికి తెలిసింది, స్పృహ వచ్చి నేను ఆయనకు చెందినవాడని తెలిసిన తర్వాత గురుముఖాత్, గురువు యొక్క ఆచార్య సమశ్రయనం అంటే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పంచ సంస్కారములు. ఏంటిదండి పంచ సంస్కారములు అంటే? పంచగట్టే సంస్కారమా? కాదు. పంచ అంటే 5 సంస్కారాలు. ఏంటివి 5? తాపము అంటే ఆచార్యులు
మన పైన కృపతోని మన ఆచార్యులు మనకి ఎట్లా అయితే చేశారో, ఓహో వీడు పరమాత్మను తెలుసుకున్నాడు, వీడు రేపు పొద్దున పరమాత్మను శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమాత్మను చేరాడంటే వీడికి క్వాలిటీస్ ఉండాలని చెప్పి మనకు శంఖ చక్రాలను తాపము కాల్చి మన పైన ముద్రించేటువంటి ఆచార్యులు. తాపము, పుండ్రము, మనకు 12 ఊర్ధ్వ పుండ్రాలు, 12 ఊర్ధ్వ పుండ్రాలు పరమాత్మకు ఏ విధంగా ఉంటాయో మనకు కూడా. పుండ్రము, తర్వాత నామము. ఇంతవరకు నా పేరు రామానుజాచార్య ఏదో పెద్ద గొప్పగా చెప్పుకున్నట్టు ఇన్ని రోజులు. కానీ ఆచార్యులను ఎప్పుడైతే మనము ఆచార్యుల యొక్క పాదాలకు మనము పూర్తిగా మనం శరణాగతి చేస్తే అప్పుడు రామానుజ దాస. ఇన్ని రోజులు ఉన్నటువంటి అహంకారం, నేనే ఈ శరీరమే అన్నీ నియమిస్తుంది అనేటువంటి ఇంతకు ముందు జ్ఞానం. కానీ ఎప్పుడైతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఆచార్య సమస్థాయనం చేసిన తర్వాత, ఆచార్య దగ్గర పోయిన తర్వాత ఆచార్యులు ఒక మనకు ఏంటిదండి రామానుజ దాస లేదా శ్రీనివాస దాస అంటే దాస అనేటువంటి నామాన్ని మనకు ఆచార్యులు ఇస్తారు. తర్వాత మంత్రం ఏంటిదండి ద్వయమంత్రం, తిరుమంత్రం మనకు ఇచ్చి మనకు మోక్షాన్ని అర్హత కోసం మంత్రాన్ని. తర్వాత యాగము. యాగం అంటే కూర్చొని ఎంతసేపు ఓం స్వాహ భూస్వాహ భూహస్వాహ చేసేటువంటి యాగం కాదు, మనము చేసేటువంటి పని. ఆ పని ఎలా ఉండాలంటే కైంకర్యము ప్రతిదీ నా కోసం కాదు, నేను చేయటం లేదు, నా చేత పరమాత్మ ఆయన సంతోషం కోసం చేయించుకుంటున్నాడు అనేటువంటిదే యాగము అంటే మనం చేసే పని. ఈ రకంగా తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగము అనేటువంటి పంచ సంస్కారములు ఆచార్యుల ద్వారా మనకు పరమాత్మ కలిగిస్తాడు. వీడు మెల్లమెల్లగా మధ్య బెంచ్లోకి వచ్చాడు అంటే ఈ భద్రుడు మెల్లమెల్లగా వీడి శరీరావసానం వరకు, శరీరం ఉన్నంతసేపు ఎప్పుడైతే ఆచార్య సంవత్సరాయణం అయింది కదా, ఇక ఆచార్య సంవత్సరాయణం అయిన తర్వాత ఈ అర్చిరాది మార్గం అండి చెప్పేది, పోయిన వారికి ఏదో మంచి జరుగుతుంది, వారు అర్చిరాది మార్గంలో పోవడానికి అనుకుంటున్నారు చాలామంది. కాదండి, వాళ్ళు ఎట్లాగో వాళ్ళ సంతోషంతో వాళ్ళు వాళ్ళ యొక్క కర్మానుసరం పరమాత్మ యొక్క వారి పూర్వాచారుల యొక్క సంబంధం వల్ల వాళ్ళు చనిపోయిన వారు, మరణించిన వారు వెళ్ళిపోతూనే ఉంటున్నారు. ఈ అర్చిరాది చెప్పుకోవడం అనేటువంటిది ఉన్నవారు ఏ రకంగా వాళ్ళు చెయ్యాలి అంటే, ఆచార్య సంవత్సరాయనము ఎప్పుడైతే చేశారో వారికి తక్షణ కర్తవ్యం ఏంటంటే వెంటనే అన్ని భార్య పిల్లలు ఇళ్ళను అందరిని వదిలేసి సన్యాసుల్లో గలవమని కాదు. అయ్యా ఈ సంసార మండలంలోనే ఉండుకుంటూ మనకు నమ్మాల్వార్లు కృప సాయించినటువంటిది అడుగుతూ అప్పుడు ఆచార్యులు చెప్తారు, అయ్యా నువ్వు ఓ శిష్యులారా, మీరు మరి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ముక్తి మార్గంలో అర్చిరాది మార్గంలో పోదురు, మరి ఇక్కడున్నంతసేపు ఏం చేయాలండి? మేము సన్యాసుల్లో కలవాలా? లేదు నాయన, కలవకు. తిరువాయుముడి 3వ పత్తు 3వ పాసం 3వ తిరువాయుముడి 3వ పత్తులో 3వ తిరువాయుముడి. ఒడివిల్ కాలమెల్లాం உடனாய் மன்னி வளவில அடிமை செய்ய வேண்டும் நாம் தெடுகுளரவி திருவேங்கடத்து எடில் கொல் சோதி ఎందై తందైకే. ఇక్కడ ఉన్నంతసేపు అయినా పరమాత్మ, ఇదంతా ఈ విభూతి కూడా పరమాత్మదేనయ్యా. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? తిరువేంగడత్తు. అయ్యా ఏం చెప్పు, తెడుకుల రవి అంటే పెద్ద పెద్ద గుహలు కలిగినటువంటి తిరువేంగడత్తు, వృషభాచలంలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడ ముడయన్ అనేటువంటి వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో సాక్షాత్తు పరమపదనాథుడు తిరువేంగడం లేదా శ్రీరంగం లేదా అహోబిలంలో వేయించేసి ఉన్నాడయ్యా. ఎడిల్ కొలిశోది ఎందై తందైకే. అయితే ఆయన ఎవరో తెలుసా? మా పూర్వీకులకు అందరికీ కులదైవం అయ్యా. అటువంటి వారిని ఒడివిల్ కాలమెల్లాం, ఒకప్పుడు కాదు సర్వకాల సర్వావస్థల యందు ఆయననే తలుచుకుంటూ ఉడనాయమన్ని ఆయనకే సేవ చేయడం, ఆయనకే కైంకర్యం చేయడం. వడువిల అడిమై నాం, మేమందరము శయ్యమేండం, ఎప్పుడు దాస్యం కైంకర్యం చేస్తూ ఉండాలయ్యా. అయితే తిరువేంగడం అక్కడుందండి, మనది కాదా తిరువేంగడం. అయితే మా ఆచార్యులు
మాకిక్కడ వారు ఈ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు అనుకుంటున్నవే కానీ ఇది కూడా మాకు ఒక తిరువేంగడమే. ఈ యొక్క మా ఆచార్యుల యొక్క పెరవాళ్లకు తిరునిలయ పెరవాళ్లకు 4 తరాలుగా ఆ తిరువేంగడముడయనుకు చక్రవర్తి మహారాజుకు శ్రీరంగనాథునికి నిత్యము ఆరాధన చేస్తుంటే ఇది కూడా మా నిలయం కూడా మా ఆచార్యుల నిలయం కూడా భూలోక వైకుంఠమే. అటువంటి మనలో ఉన్నటువంటి పరమాత్మకు నిత్యము కైంకర్యం చేస్తూ ఏ రకంగా సేవ చేయాలి, నేను కాదు నాది కాదు అనేటువంటి జ్ఞానంతో ఆచార్య సంవత్సరం అయిన తర్వాత విషయాలు ఇంద్రియాలు విషయాలు నాకెంతసేపు ఇంత డబ్బు ఇస్తావా ఇంత హోదా ఇస్తావా అనేటువంటి అది వదిలే నీ శరీరాన్ని ఉద్ధరించేటువంటి బాధ్యత పరమాత్మ తీసుకుంటాడు. అటువంటి దాస్య వృత్తిని అవలంబించడానికి మనము ఆచార్యుల ద్వారా ఈ లోకంలో ఉన్న మనం ఎంతసేపు ఈ శరీరంలో ఉన్నంతసేపు పరమాత్మను సేవించుకుంటూ ఉండాలి. ఒక 80 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు ఈ జీవాత్మ చేతనునికి మొదలవుతుంది, అయ్యా ఇంకా ఎన్ని రోజులని ఆ టీవీలలో ఆ కార్తీక దీపం సీరియల్ చూడాలి, ఇంకేదో డాక్టర్ బాబు సీరియల్ చూడాలి, ఆ మైసూర్ పాక్ ఎన్ని రోజులు తిరగాలి, లేదా ఇంకా ఆ కార్లలో ఎన్ని రోజులు తిరగాలి, ఇక నన్ను ఇట్లాంటి క్షణభంగురమైనటువంటి ఈ మండలంలో ఇంకా ఎంతసేపు అయ్యా నన్ను ఉంచేది, నన్ను తీసుకుపోవాలి, నాకు ఆచార్య సంవత్సరమైంది, నువ్వే తప్ప వేరే దిక్కు లేదని చెప్పేటటువంటి జ్ఞానం కలిగించినావు, ఇక నన్ను తీసుకుపోవా అని చెప్పి పరమాత్మను ఎట్లా అంటే జీవాత్మ యొక్క ఆతృత ఇప్పుడు మొదలవుతుందండి. ఎలా అంటే పాము నోట కడబడినటువంటి కప్ప, ఒక కప్పను పాము పట్టుకున్నదండి. కప్ప బాధ ఎంతసేపు పాము నోట్లో నుంచి బయటపడదాం, ఈ సంసారంలో నుంచి బయటపడదాం అని చెప్పి ఆ కప్ప ఎంతసేపు బాధపడుతుంది. అది కూడా ఈ జీవాత్మ ఈ సంసారం వద్దు స్వామి నన్ను ఎప్పుడు తీసుకుపోతావయ్యా అని చెప్పి తర్వాత కారు చిచ్చులో చిక్కుకున్నటువంటి ఒక ఆడు జింక చుట్టూ అడవిలో మంటలు చెలరేగితే ఎటు దారి తెలియక తల్లడిల్లి తిరుగుతూ ఉంటుంది, నాకు దారి చూపియవయ్యా దేవుడా అని. ఆ రకంగా జీవాత్మ ఆతృత పడుతుంటుంది. అంతేకాకు ఒక చీమనట మన ఆచార్యులు ఎంత బాగా అంటే అనుభవించి చెప్పింది, ఒక చీమ పోతుంటేనట పాపం దానికి 2 వైపులా అగ్గిపుల్లలు కాలుతున్న అగ్గిపుల్లలున్నాయి, అది ఇటు పోవడానికి లేదు, ఏదయ్యా నాకు దీని మీదన ఇక్కడ ఉన్నటువంటి సంసారం మీదన ఆశ లేదు, ఆ మైసూరు పాకు తిందామని లేదు, ఇంకేదో భోగాలు చేద్దామని లేదు, ఇంకేదో మంచి సంగీతం విందామని లేదు, పోనీ అక్కడికి పోదామా నువ్వు తీసుకుపోతలేవు, ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి, సముద్రంలో మునిగిపోయేటువంటి ఓడలాగా. తర్వాత ఇంకా ఎంత బాగా చెప్పారంటే మన ఆ పిల్లై లోకాచార్య స్వామి వారు పాపం సీతమ్మ వారి దుస్థితి చెప్పారండి. ఇక్కడ మనం ఒకటి, సీతమ్మ వారు సాక్షాత్తు జీవాత్మనే, ఆమె చుట్టూ 7,000 మంది రాక్షసులు ఉన్నారండి లంకా నగరంలో. అమ్మవారు ఎంతసేపు వీరినందరినీ తప్పించుకొని నా నాదుడైనటువంటి శ్రీరాముని ఎప్పుడు చేరదామా అనేటువంటి ఆతృత, అంటే ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి పోవడానికి అంత ఆతృతతోని ఎదురు చూస్తుంది. అయితే అప్పుడు అడుగుతుంది, ఓ శ్రీయపతి నాకు తోడు ఎవరు, నన్ను ఇంకా చెడగొడతావా ఈ ఇంద్రియాలతోని, ఇంకా ఇక్కడే ఉండి భోగాలను అనుభవించానా, ఈ సంసారం మీద నాకు విముక్తి కలిగించవా అని చెప్పి అంటుంది. ఓ స్వామి నిన్ను ఎట్లా పొందాలి, నిన్ను ఎలా పొందాలి, నిన్ను చేరే రోజు ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మమ్మ గారు చనిపోయే ముందు పాపం 3 మాసాల నుంచి ఇంకా నాకేం లేదయ్యా ఎప్పుడు తీసుకుపోతే పరమాత్మ అని చెప్పి ఆమె ఆత్మ కూడా తల్లడిల్లుతుండే. అట్లా జ్ఞానము కలిగినటువంటి జీవాత్మ చేతనునికి ఎంతసేపు పరమాత్మ పైన ఆతృత కలగాలి. అప్పుడు స్వామితోని అయ్యా ఎప్పుడు తీసుకుపోతూ ఒక పగలే 1000 యుగాలలాగా తోస్తున్నదయ్యా నన్ను తొందరగా తీసుకపో అని చెప్పి ఈ జీవాత్మ చెప్పి పరమాత్మకు గుర్తు చేస్తుంటుంది. ఎంతసేపు మన రామదాసు జైల్లో ఉండి రామచంద్ర స్వామిని ఇంకా నువ్వు రావయ్యా, ఇంకా రావా నువ్వు అని చెప్పి మొరబెట్టుకున్నట్టు ఈ జీవాత్మ పరమాత్మకు గుర్తుకు చేస్తుంది. ఈ చరమ శ్లోకాలు అంటారు. ఇది శ్రీ వైష్ణవులు ప్రపన్నులు ఎవరైనా ఆచార్య సంవత్సరం పొందినటువంటి వారు వీరిని నిత్యము అనుసంధించాలి. ఎందుకంటే మనం ఇవాళ
కాళ్ళు చేతులు శరీరము మనసు కళ్ళు నోరు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఈ శ్లోకాలను పఠిస్తే చరమ దశలో నువ్వు హాస్పిటల్లో ఐసీయూలో నిన్ను వెంటిలేటర్ పెట్టినా కూడా అప్పుడు ఈ పరమాత్మ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. అటువంటి ఒక బంపర్ ఆఫర్ ఏంటిదంటే శ్రీరామ చరమ శ్లోకం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. ఎవడైతే ప్రపన్నుడు నన్ను ఒక్కసారి శరణాగతి చేస్తాడో వాడిని నేను జీవితాంతం, వాడు మర్చిపోయినా నేను మర్చిపోము. తత్ వ్రతం మమ, ఏతత్ వ్రతం మమ అని నేను వ్రతం పెట్టుకున్నటువంటి రాముడు అబద్ధం ఆడుతున్నాడు. అంటే రామచంద్ర స్వామి అంతా వ్రతం మమ అని చెప్పిండు. ఇంకొకటి వరాహ చరమ శ్లోకం. స్థితే మనసి సుస్వస్తే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచమామజం. అంటే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు, వాని శరీరం వానికి అనుకూలంగా వాని ఆధీనంలో ఉన్నప్పుడు, వాని ధాతువులన్నీ స్తవ్యంగా ఉన్నప్పుడు వాడు నా యొక్క విశ్వరూపాన్ని అంటే మొత్తం సర్వవ్యాపకమైనటువంటి నన్ను ఎవడైతే స్మరిస్తాడో ఓ భూదేవి తతస్థం మ్రియమానంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. ఎవడైతే ఎలా చచ్చి పడిపోయి ఉన్నాడండి, వాడు చచ్చిపోకుండా వెంటిలేటర్ మీద ఒక కాష్ట పాషాణ అంటే ఒక కట్టెలాగా రాయిలాగా పడిపోయి ఉలికు పలుకు లేకుండా పడిపోయి ఉన్నాడు కదా. వాని చివరి కాలంలో ఎప్పుడైతే నన్ను వాడు ముందు స్మరించిండో, వాడు చివరి క్షణాల్లో వాడు స్మరించకున్నా, ఓ భూదేవి నేను మాటిస్తున్నా నీ యొక్క సంతానాన్ని అంతా నేను గుర్తుంచుకొని అహం స్మరామి మద్భక్త నేను స్మరించుకొని నయామి పరమాంగతి నేను వాటికి పరమపదాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వరాహ చరమ శ్లోకంలో మనకు ఆయన కూడా మాట ఇచ్చింది. కాబట్టి ఈ 2 చరమ శ్లోకాలను ఎవరైతే అంటే ఈ జీవాత్మ కూడా అడుగుతుంది, ఏమయ్యా నాకు దిక్కెవరు దిక్కెప్పుడు అని ఈ రకంగా పరమాత్మ మీద ప్రెషర్ పెడుతున్నా అనుకొని ఈ ఏమనుకుంటుండండి జీవాత్మ, నాకు ఇంత పెద్ద 1000 కిలోలంత బాధ్యత, నేను పరమాత్మను నేను ఎప్పుడు పోదామా అని చెప్పి. మనకు మన చిన్నప్పుడు పిల్లలకు ఇంట్లో సినిమాకి తీసుకుపోతామని చెప్పారండి. నాన్నగారు పొద్దున సినిమాకి తీసుకుపోతామని చెప్పి పొద్దున 10 గంటలకు పోయారు. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తా అన్నారు? 6 గంటలకు వస్తా అన్నారు. 6 గంటలకు వస్తారు కదా, కానీ పిల్లల ఉత్సాహం ఎట్లుంటుంది, వాడు 11 గంటలకు వాచ్ చూస్తాడు, 12 గంటలకు చూస్తాడు, ఇంకా నాన్న రావట్లేదు అంటే వాడు ఆతృత, టైం కావాలి సినిమాకి తీసుకెళ్ళాలి అంటే ఈ జీవాత్మ నా ఆతృతే పెద్దగా అనుకుంటుంది. కానీ దీంట్లో మనకు తెలియంది ఏంటంటే పరమాత్మ ఆతృతనట. మన జీవాత్మ యొక్క ఆతృత గోష్పదం అంటే ఒక ఆవు పాదం అయితే, పరమాత్మ యొక్క ఆతృత సముద్రం అంత పెద్దదట. అది మనకు కనబడదు. ఎలా అంటే పరమాత్మ ఎప్పుడైతే జీవాత్మ వాడు లాస్ట్ బెంచ్లో బద్ధుడై ఉన్నాడు కదా, వాని కోరలు బీకేసిండు. అయ్యా ఇది అశాశ్వతం రా నాయన, ఎంతసేపు ఈ మైసూర్ పాక్ తినుకుంటా ఇక్కడ ఉంటామని చెప్పి వానికి కొంచెం జ్ఞానం కలిగించిన తర్వాత, ఆ జ్ఞానము కలిగిన టైం వాడికో 25 సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి వాడు 90 సంవత్సరాలు వచ్చేంత వరకు వీడికి అప్పటి నుంచి పరమాత్మ వాని వెనకాల వండుకుంటూ తన రుచిని చూపిస్తూ ఆయన దారిలోకి మార్చుకుంటూ ఉంటాడు. అంటే ఇదంతా వడ్డీతో సహా వీడేమనుకుంటాడు, నేనే పెద్ద గొప్ప, నా కోరికనే ఆతృతను పెద్దగా అనుకుంటున్నాడు. కానీ పరమాత్మ వడ్డీతో సహా వాడు మొట్టమొదట శరణాగతి ఆచార్య సమస్యనం చేసే ఆచార్యుడి ద్వారా శరణాగతి చేసినప్పటి నుంచి ముక్తాత్మ అయ్యేంత వరకు కూడా వడ్డీతో సహా చెల్లించి ఆయనను తీసుకుపోయేటువంటి ఆతృత పరమాత్మని. అప్పుడు పరమాత్మ ఇంకా అయిపోయింది, వీనికి మరణము ఇవ్వాలి అని చెప్పి పరమాత్మ డిసైడ్ అయ్యి ఇక 2 రోజుల్లో 3 రోజుల్లో వీనికి మరణం ఇద్దాము. మరణం కాదు, అందుకనే ఆయనకు ముక్తి, అందుకే ముక్తాత్మ అంటున్నాం. ఆ మరణం కూడా మనకు మరణ ఆసన్న కాలంలో
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మృత్యుంజయ మంత్రం అంటే 100 సంవత్సరాలు బతికేవాడు 1000 సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటున్నాడు. మృత్యుంజయ మంత్రం అంటే అది కాదయ్యా. మృత్యుంజయం అంటే మృత్యు అనే భయం ఎలా అంటే ఉర్వారుకం ఇవ బంధనాత్. చూడు, ఉర్వారుకం అంటే దోసకాయ ఇంత ఉంటుందండి, కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంత సన్నటి తీగకు దోసకాయ ఇంత పెద్దది వేలాడుతుంది. కానీ అది ఎన్ని రోజులు ఈ సన్నటి నాడి లాంటి దాని కాండము భూమి నుంచి నీరు తీసుకొచ్చి ఆహారం తీసుకొచ్చి దీన్ని మేపిందా? ఈ సొరకాయ వచ్చిందా? కానీ ఒక టైం వచ్చిన తర్వాత పాపం దీనికి దానికి బాధ తెలవకుండా ఊడిపోతుందట. ఆ ఎండిపోయి ఊడిపోతుంది. అట్లా ఉర్వారుకం ఇవ బంధనాత్. ఎట్లా అయితే తొడిమ వాటికి దీనికి బాధ తెలవకుండా దానికి బాధ తెలవకుండా ఆ రకంగా మృత్యు భయం కలిగేటట్టు చేయయ్యా పరమశివ అని చెప్పి మనము పరమాత్మ శివుణ్ణి మనం ఆరాధిస్తాం. మృత్యుంజయ మంత్రం అంటే మృత్యువు పైన భయం, మనకి ఎటువంటి బాధ లేకుండా చేసేటట్టు పరమాత్మ. ఇక వీడికి 2-3 రోజుల్లో మృత్యువు రావాలి అంటే ముక్తి కలగాలి. మృత్యువు రావాలి కదా, ముక్తి కలగాలి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మన పిల్లై లోకాచార్య మన పూర్వాచార్యులు ఎట్లా చెప్పారంటే, పూర్వము అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం చేద్దామని దశరథ చక్రవర్తి సంకల్పించగానే మంత్రులను పిలిపించి ఆచార్యులను పిలిపించి నగరాన్నంతా విద్యుత్ కాంతులతోని ఏ రకంగానైతే శోభాయమానంగా తీర్చిదిద్దిండో పరమాత్మ. తన సంతానం, మనందరం తన సంతానం కదా. ఓహో, ఫలానా ఆచార్య సంబంధం కలిగినటువంటి దాసుడు ఈ 2-3 రోజులు నా దగ్గరికి వస్తాడు, వాని కోసం అని చెప్పి అందరిని పిలిచి ఎవరెవరిని నిత్యసూరులను పిలుస్తాడు. ఇగో ఒకప్పుడు మీలో ఉండి వాడి కర్మవశాత్తు పడిపోయినటువంటి బద్ధుడు ముక్తుడై మీ దగ్గరికి వస్తున్నాడు, కాబట్టి మీరు ఎదుర్కోవాలని చెప్పి విశ్వక్సేనాల్వారును, నిత్యసూరులను, గరుడాల్వారును, అనంతులను పిలిచి మార్గాన్నంతా ఎవరన్నా మినిస్టర్ కానీ ఎవరన్నా వస్తుంటే ఎట్లా అలంకరిస్తారు. అదే కాదండి, తండ్రి ఒక పిల్లవాడు హాస్టల్కి వెళ్ళి విదేశాలకు వెళ్ళాడు. మేము సాక్షాత్తు చూసిన మా ఆచార్యుల వారు పాపం వాళ్ళ పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటే వస్తున్నా అని కబురు పెడితే వచ్చే వారం నుంచే ఈయనకు సంతోషం. ఎప్పుడు వస్తాడు ఆ కొడుకు, ఎప్పుడు వస్తాడు ఆ కొడుకు, ఎప్పుడు వస్తాడు. అవసరమైతే ఆయన శరీరం మంచిగా ఉన్నప్పుడు అక్కడికి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళేది రిసీవ్ చేసుకోవడానికి. అంటే నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు. అట్లా ఆయనకి ఆతృత, ఆ ముక్తి పొంది వీడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడని చెప్పి పరమాత్మకు ఆతృత ఇక్కడ మొదలుగానే ఇంతకన్నా 10 రెట్లు అక్కడ వైకుంఠంలో పరమపదనాథుడు అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఏ విధంగా అయితే రామచంద్ర స్వామి వారిని పట్టాభిషేకానికి దశరథ మహారాజ్ చేసిండ్రో ఆ రకంగా చేస్తాడు. ఏ విధంగా జీవాత్మ గరుడ వాహన ఆరుడ శ్రీమన్నారాయణను దర్శనం కోరుతాడు ఈ జీవాత్మకు. సరే, మనము మరణించే ముందు 1-2 రోజుల ముందు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాకుంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, మన మరణకాలానికి శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం ఎప్పుడైతే పెరియాల్వార్లు శుల్కాన్ని గెలిచిండ్రో ఆయనను చూడ్డానికి పుత్ర ప్రేమతోని శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారూఢుడై వచ్చి పెరియాల్వార్ను చూస్తాడు. అంటే అట్లా జీవాత్మ కూడా పరమాత్మ నాకు ఒక్కసారి దర్శనం గరుడాల్వార్ల మీద ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవాలని మనం ఇప్పుడు కోరుకుంటే, ఆయనను రోజు మంచిగా ఉన్నప్పుడు స్మరిస్తే మన అంత్యకాలంలో ఆయన అట్లనే దర్శనమిస్తాడు. అది ప్రమాణం. అది మన పూర్వాచార్యులు చెప్పింది కాబట్టి అది ప్రమాణమే. దాంట్లో అవుతుందా లేదా సందేహం లేదు. అయ్యా, నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, అది చెప్పింది ఎవరండి? మీ నాన్నగారో అమ్మగారో చెప్పారు. అది నిజమా కాదా? ముట్టుకో కాలుతుంది. ఇది కూడా అంతే, పూర్వాచార్యులు చెప్పారు. నువ్వు ఇప్పుడు స్మరిస్తావా, నీకు ఖచ్చితంగా నీ అంత్య సమయంలో పరమాత్మ గరుడాల్వార్ మీద వచ్చి చతుర్భుజాలతోని ఆ పరమపదనాథుడు నీకు సాక్షాత్కరిస్తాడని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తున్నారు. అయితే అక్కడి వరకు ఈ జీవాత్మ మెల్లమెల్లగా లాస్ట్ బెంచ్ నుంచి మధ్య బెంచ్లోకి వెళ్ళడము, ఇక ఫస్ట్ బెంచ్లోకి కలవడం అనేది ఇటు నుంచి జరిగింది. అట్నుంచి పరమాత్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. ఇక ఈ శరీరాన్ని వదలడము
అనేటువంటి వదిలిన తర్వాత అసలు శరీరం వదిలిన తర్వాత ఎన్ని మార్గాలు ఉన్నాయండి? అందరూ పోతారా అండి? ఇప్పుడు ఇదేంటంటే పరమాత్మకు మనందరం జీవాత్మ అందరం సంతానమే కదా, మన అందరు పోవాల్సిందే కదా అండి. ఇప్పుడు కాదండి, నేను దండం పెట్టకున్నా ఇప్పుడు తండ్రి తల్లి పిల్లలు చిన్నగా ఉన్నారండి, చిన్నగా ఉన్నప్పుడు వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకు ఊహ తెలియనప్పుడు వానికి అన్నం తినిపిస్తుంది. పిల్లగాడు అడుగుతాడా నాకు అన్నం తినిపియమని? ఒక 2 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడు, 4 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడు. ఒకరికి పెట్టి ఇంకొకరిని పెట్టకుండా ఉంటుందా? అందరికీ సమానంగా పెడతారు కదా. వీనికి ఒక అరగంట ముందేమో, వీనికి అరగంట వెనకాలేమో, కానీ పెట్టడము అందరికీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆయన బాధ్యతే. అందరినీ ఆయన దగ్గరికి తీసుకుపోవాల్సిందే. అయితే అందరిని ఒకసారి తీసుకుపోతాడా? వీరి జ్ఞానాన్ని ఇప్పుడు వీడు లాస్ట్ బెంచ్లో ఉన్నాడు, మధ్య బెంచ్లోకి రాదు, క్యూ లైన్ ఉంటుంది కదా, అందరిని ఒకసారి తీసుకుపోలేడు కదా, కాబట్టి క్యూ లైన్లో రావాలి. అయితే దీంట్లో ఫస్ట్ 2వ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్కి ఎవరు వస్తారో వారికి అర్చిరాది మార్గం. ఎవరైతే ఆచార్య సంస్థాయనం చేసిండ్రో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అండి. అందుకనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్య సంవత్సరాయనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ మధ్యన సంవత్సరాయనం చేసుకున్నా అదేందో మన దౌర్భాగ్యం. సంధ్యావందనం చేసిన తర్వాత శ్రీపాద తీర్థం తీసుకొనవలెను. లేదు ఆడవాళ్ళకు సంధ్యావందనం లేదు, వాళ్ళకి అవసరం లేదండి. వారు శ్రీపాద అనుష్ఠానం పెరవాళ్ళను పొద్దున చేసిన అనుష్ఠానం చేసుకున్న తర్వాత శ్రీపాద తీర్థం తీసుకోవాలి. మన దురదృష్టవశాత్తు చాలామంది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం సంధ్యావందనం చేయట్లేదు, శ్రీపాద తీర్థని మనం స్వీకరించడం లేదు. అలా స్వీకరించకుంటే మిమ్మల్ని ఎవడు ఉద్ధరించలేడు. కాబట్టి ఆచార్య సంవత్సరం చేసిన తర్వాత ఎప్పుడైతే మనము ఇట్లా నిత్యకర్మలు అయిన తర్వాత శ్రీపాద తీర్థం తీసుకొని ఆచార్యుల ద్వారా నిత్యం పరమాత్మకు మనం కైకర్యం చేసుకుంటూ ఈ శరీరము నాది కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానం ఉన్నవాడికి ఫస్ట్ మార్గం అర్చిరాది. అర్చిరాది అంటే వెంటనే ప్రాణం పోయిందా మనం ముందు తెలుసుకుంటాం. సుషుమ్నా నాడి నుంచి బ్రహ్మ కపాలం సహస్రాల చక్రం ఛేదించుకున్నామా డైరెక్ట్ మనకు ముందు ఏ పరమాత్మ వచ్చి తీసుకుపోతాడో చూద్దాం. అర్చిరాది మార్గం సూర్యుని వెలుగును అనుసరించుకుంటూ డైరెక్ట్ పరమాత్మ దగ్గరికే. అడ్రస్ ఎవరండి మనకు రిఫరెన్స్, మనకు ఒక సిఫారసు ఎవరంటే ఆచార్యుల ద్వారా. అది అర్చిరాది మార్గం. మొదటి మార్గం ఉత్తమమైనటువంటి మార్గం. తర్వాత రెండవ మార్గం యామ్య మార్గం, అంటే యమలోకానికి ప్రయాణం చేసేటువంటి మార్గం, అది అంటే నరకానికి పోయే మార్గం. మూడవది ధూమ మార్గం, అంటే స్వర్గానికి పోయేటువంటి మార్గం. నాలుగవది గర్భస్థ నరకము, అంటే దీని పేరే గర్భస్థము నరకం అని కూడా చెప్పారండి. అంటే శరీరం ఎప్పుడైతే శరీరము మనం విడిచిపెడతాం కదా, విడిచిపెట్టిన తర్వాత మనకు శరీరాలు ఒకటేమో సూక్ష్మ శరీరం, ఒకటేమో యాతన శరీరం అనేటువంటి 2 రకాల శరీరాలు. ఇక్కడ ఉన్నటువంటిది మన స్థూల శరీరం. ఈ శరీరాన్ని మనం వదిలిపెడతాం. దీన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడమో కాలవడమో పంచభూతాలు, మళ్ళీ ఇది పంచభూతాత్మకమైనటువంటి శరీరం, దీన్ని పంచభూతాలలో కలిపేయాలి. ఇది స్థూల శరీరము. తర్వాత యాతనా శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుందండి. యాతన అంటే అవస్థలు పడేటువంటిది. ఈ యాతనా శరీరం అనేటువంటిది 12 రోజుల వరకు పర్యంతము, చనిపోయిన రోజు నుంచి 12వ రోజు వరకు ప్రేత రూపకంగా ఉంటుంది. ప్రేత రూపకంగా ఉండి 12వ రోజు తర్వాత ఈ యాతనా శరీరము అయితే స్వర్గానికి పోవడమో, లేకుంటే నరకానికి పోవడమో, లేదా వీడి కర్మను అనుసరించి పితృలోకాలకు పోవడమో ఏదో రకంగా జరుగుతుంది. ఇంకొకటి సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మళ్ళీ జన్మెత్తడమా, లేకుంటే నచ పునరావర్తతే శ్రీమాన్ వైకుంఠానికి పోవడం పరమాత్మ లేదు అంటే కనుక ఇంకొక జన్మ ఎత్తాలి. జన్మ ఎత్తాలంటే గర్భస్థ నరకము, అంటే మళ్ళీ గర్భంలో పడడం. గర్భంలో పడితే మనందరము పెళ్లి కాగానే ఇప్పుడు చూస్తున్నాం, పిల్లలకు పెళ్లి కాగానే సంతానం కలగంగానే వీడికి వెంటనే వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చింది, మనకు సంతానం వస్తుందని చెప్పి వీళ్ళు సంతోషపడతారు. కానీ గర్భంలో పడినటువంటి పిండము నరకంతో సమానమట. ఎందుకంటే అందుకే శంకర భగవత్పాదులు మనకు చెప్పిరు, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జనని జఠరే శయనం.
మళ్ళీ పుట్టకడం చావడం, మళ్ళీ తల్లి యొక్క జఠరంలో మళ్ళీ పడుకోవడం. అయితే అక్కడ పడుకున్నప్పుడు ఎందుకు నరకం అంటే, ఆ లోపల గర్భస్థ శిశువుకి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంకా ఈ ప్రకృతి మండలంలోకి రాడు, జ్ఞానం ఉంటుంది కానీ వాడికి శక్తి ఉండదు. ఆ జ్ఞానముతోని అనవసరంగా మళ్ళీ నేను ఈ ఇరుకు చోటులోకి, అంధకారంలోకి ఎందుకు తోయబడినా అని చెప్పి ఆయన అజ్ఞానంలో కొట్టుమిట్టుకుంటుంటాడు. ఆ రకంగా వాడు కాళ్ళు చేతు విదిలిస్తుంటే మనమేమనుకుంటాం, తల్లి ఉప్పొంగిపోతుంది, ఆహా వీడు చక్కలి గింకలు పెడుతున్నాడు, వీడు కదులుతున్నాడు, వీడు కాలు ఇటు చెయ్యి ఇటు ఆడిస్తున్నాడు, లోపల సంతోషం అనుకుంటాం. వీళ్ళు కాదు, వాడు నరకాన్ని అనుభవించుకుంటూ కాళ్ళు చేతులు విదిలించి ఏంటిదయ్యా ఈ మలాన్ని తాగడం, ఈ మూత్రాన్ని లోపల తన మలాన్ని తాగడం, వాడికి ఏమి చిమ్మని చీకటి ఈ నరకంలో పడేసినవయ్యా అని చెప్పి ఆ జీవాత్మ కొట్టుమిట్లాడుతుంటుందట. ఈ రకంగా 4 రకాలైనటువంటి మార్గాలు చెప్పారు. ఏంటిది? అచ్చిరాది, ధూమ మార్గము, యామ్య మార్గము, గర్భస్థ, నరకం. ఈ రకంగా 4 మార్గాల్లో 3 మార్గాల గురించి మనకు అనవసరం. ఎందుకండి అంటే మనది రామానుజ సంబంధము, ఈ జన్మలో అయినా వేరే జన్మలో అయినా తథ్యము, మనము ఆచార్య సమస్త్రయణం పొందినమా, మన ప్రవర్తన సత్ప్రవర్తన సత్సంగము ఉంటే కనుక మనకు అర్చిరాది మార్గమే. ఆ అర్చిరాది మార్గం ఏంటో మనం తెలుసుకుందాం. అయ్యా ఆచార్య సమస్త్రేణ పూర్వక ప్రపత్తి శరణాగతి చేసిన వారికి త్వరగా ఇటువంటి అర్చిరాది మార్గం వస్తుంది. మరి పరమాత్మ చేరుట జీవాత్మ అనుకుంటే, అయితే ఇంకొకటి ఉందండి దీంట్లో. ఈ జీవాత్మ నేను కష్టపడి ఆయనకు దండం పెట్టుకొని చరమ శ్లోకాలు నేర్చుకొని ఆచార్య సంవత్సరం నా అంతటా నేను పోయి చేసిన అని జీవాత్మ ఈ చేతనుడు అనుకుంటాడు. కానీ ఈయన ఇంత చేసిన పరమాత్మ ఆయన నిర్హేతుకమైనటువంటి ఆయన నిరంకుశుడు. ఆయన నిరంకుశత్వాన్ని తగ్గించేది మన అమ్మవార్లు విరాటులు. అయితే ఆయన ఎంత చేసినా నేను నీకు మోక్షం ఇయ్యా అంటే అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన దయ వల్లనే మనకు ఒక ఆచార్యుడు దొరకడం, మనకు మానవ జన్మ రావడం. అయితే దీంట్లో 2 న్యాయాలు చెప్పారండి. ఒకటేమో కపి కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం. అంటే కపి కిషోర న్యాయం అంటే ఒక కోతి పిల్ల తల్లి పోతుంటే ఎగురుకుంటూ పోతుంటుంది. తల్లి పిల్లలు ఏం చేస్తాయంటే ఎంతసేపు తల్లి పొట్టనో కాళ్ళను పట్టుకొని పోతుంటాయి. కాసేపు అయిన తర్వాత తల్లి విదిలిస్తుంది. తల్లి ఖచ్చితంగా పట్టుకొని పోవాలని లేదు, కాసేపు పట్టుకొని పోతుంది, మళ్ళీ కాసేపటికి వదిలేస్తుంది. అంటే పరమాత్మ కూడా అవసరమైతే నువ్వు ఇంత చేసినా ఆయనకు నచ్చితే తీసుకుపోతాడు, లేకుంటే లేదు. ఇదంతా నీ గొప్ప అనుకో. నేను కష్టపడి జ్ఞానం నేర్చుకున్నా, నేను కష్టపడి ప్రపత్తి శరణాగతి చేసిన, ఆచార్యుల ద్వారా చరమ శ్లోకాలు నేర్చుకున్నా అన్నా కూడా ఆయన తీసుకుపోతాడా లేదా అనేది డౌటే. ఆయన యొక్క నిర్హేతుక కృప. నిర్హేతుక అంటే హేతు అంటే కారణం ఉండాలి, ఆయన కృపకు కారణం కూడా ఉండదు. అంతే, నాకు నచ్చింది తీసుకుపోతానటువంటి నిర్హేతుక కృప ఉండాలి. అందుకనే మనది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తెంగల్ సంప్రదాయము మార్జాల కిషోర న్యాయం. అయితే పిల్లి సంతానాన్ని కన్న తర్వాత అది 10 ఇళ్ళో 11 ఇళ్ళకో తన సంతానాన్ని తనంతట తాను సేఫ్ ప్లేసెస్కి మార్చుకుంటూ పోతుంది. అంటే పిల్లలు అడగవు నన్ను మంచి సేఫ్ ప్లేస్కి తీసుకుపోవా, నాకు అన్నం పెట్టమా అని. అవి పరతంత్ర్యతను పాటిస్తూ అక్కడ ఉంటే తల్లి స్వతంత్రించి వాటిని వేరే మార్గాలకు మారుస్తుంటుంది. ఆ రకంగా మాత్రమే పరమాత్మ తాను అనుకుంటే నిర్హేతుక కృప వల్ల మనన్ను ఆదరించి మనన్ను వైకుంఠానికి తీసుకుపోవడమే కానీ జీవాత్మ అనుకుంటే కాదయ్యా, ఇది పరమాత్మ. అందుకనే మనది మార్జాల కిషోర న్యాయం అనేటువంటిది మనం తెంగల్ సాంప్రదాయంలో మనం అనుసరించేది. కాబట్టి మనం ఎప్పుడు పరమాత్మకు మనకు ముకుందమాలలో చెప్పారు మన కులశేఖరుడు ఏం చెప్పాడు, దివివా భువివా నరకేవా నరకాంతక ప్రకారం. అయ్యా ఇది నీ సొత్తు, నీ వస్తువు, ఇది నీ వస్తువు, దీని గురించి నాకెందుకు బాధ? నువ్వు నరకంలో పెట్టుకుంటావా, స్వర్గంలో పెట్టుకుంటావా, తీసుకపోయి నీ సంకలో వైకుంఠంలో పెట్టుకుంటావా, నాకెందుకు, అది నీ ఇష్టం పో అని చెప్పి అంత పారతంత్ర్యతను మనము ఈ జీవాత్మ పాటించాలి. తర్వాత ఇక జీవాత్మ ఇక మరణించడానికి సిద్ధంగా ఉన్నది. ఇక శరీరాన్ని వదిలేసి
అప్పుడు ఉత్క్రమణ దశ. ఎలా అంటే మెల్లమెల్లగా చనిపోయే ముందు, అయితే మనం ఎవరు చూసిండ్రో లేదో పూర్వాచార్యులు చెప్పిండ్రు, ఉపనిషత్తులు కూడా దీన్ని నొక్కి వక్కానించినాయి. ముందు బాహ్య ఇంద్రియాలు, ఎంతసేపు చనిపోయే 2-3 నెలల ముందు వరకు కూడా టీవీ పెడితే టీవీ సీరియళ్ళు చూస్తాం, ఎక్కడికైనా షికారికి తీసుకువెళ్తే వెళ్తాం, మంచి పంచభక్ష పరమాణాలు పెడతాం. కానీ 1 నెల 2-3 నెలల నుంచో చెవులు, కన్నులు వేరే దాన్ని చూడదలుచుకోవు, చెవులు వేరే దాన్ని వినదలుచుకోవు, ఆ మంచి మంచి సువాసనలు కావాలని కోరుకోదు. ఆ రకంగా బాహ్య ఇంద్రియములు, 2 కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి యొక్క వ్యాపారాలను డోర్స్ అన్ని క్లోజ్ చేసి అంతఃకరణాలతో లోపలికి లీనమైతాయి. అంతఃకరణములు ప్రాణాలతోని, ప్రాణాలు ఈ జీవాత్మ అంటే ఈ చేతనుడు. ఈ చేతనమైనటువంటి జీవాత్మ అప్పుడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తాడో, శరీరాన్ని వదిలేయగానే ఇతనికి ఒక సూక్ష్మ శరీరం వస్తుందండి. ఒక సూక్ష్మ శరీరం అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిండు. ఇప్పుడు ఈ శరీరాన్ని మృతదేహము అంటారు. ఇంతకు ముందుకేమో దానికి ఒక పేరుండే, రామో లక్ష్మణో శ్యామో అని పిలిస్తే పలుకుతుండేది. ఇప్పుడు దీని పేరు మృతదేహము, పార్థివ దేహము అయిపోయింది. స్థూల శరీరం నశించింది. బాహ్య ఇంద్రియాలు, అంతఃకరణాలు, ప్రాణాలు వచ్చి సూక్ష్మ శరీరం లోపల శరీరం బయటకు వచ్చింది. ఈ సూక్ష్మ శరీరం యొక్క సైజ్ ఎంత అంటే, ఒక వెంట్రుకని తీసి దాన్ని 100 భాగాలు చేయండి, 100 భాగాలలో ఒక భాగాన్ని తీసుకోండి, మళ్ళా ఆ ఒక భాగాన్ని కూడా 100 భాగాలు చేస్తే అంత సూక్ష్మంగా ఉండేటువంటిది ఈ శరీరం, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము ఇక్కడి నుంచి పోవాలంటే మనకు అక్కడి నుంచి అయితేనేమో వైకుంఠంలో పరమాత్మ అక్కడ సెలబ్రేషన్స్, అక్కడ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండు, జీవో పాస్ చేసిండు. మరి ఇక్కడి నుంచి మనల్ని తీసుకుపోయే వాళ్ళు ఎవరు అంటే, మనకు నమ్మాల్వారు సాయించినటువంటిది తిరుమోగు. మనకు 108 దివ్య దేశాల్లో తిరుమోగూర్ దివ్య దేశంలోని కాలమేఘ పెరుమాల్ అనేటువంటి పరమాత్మ ఈ జీవాత్మ దగ్గరికి వచ్చి మనకు అర్చిరాది టార్చ్ లైట్ వేసి, మన ప్రాణం హృదయంలో ఇది కొట్టుకున్నంతసేపు కదండి, ఇక్కడి నుంచి టార్చ్ లైట్ వేసి తీసుకుపోతుంటాడు. ఆ కాలమేఘ పెరుమాల్ తిరుమోగూర్. అదే తిరువాయుముడి 10వ పత్తులో 10వ పాసనం తాళ తామరై தடமணி வயல் திருமோகூர் நாளுமே வினங்க மறந்து நின்று அசுரரை தங்கருக்கும் தோலு நான்குடை சுரிகுடல் கமலக்கண் கனிவாய் காலமே கத்தை என்றி మత్తొన్రిల్ అంగదియే. ఎటువంటి పరమాత్మ అండి? చతుర్భుజుడు. కాలమేఘ పరమాత్మ చతుర్భుజుడు, పుండరీకాక్షుడు అయినటువంటి కాలమేఘ పెరుమాల్ కృపతో మన దగ్గరికి వస్తాడు, మనం అంత్య సమయంలో ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోవడానికి. అప్పుడు అర్చిరాది పరమార్థ శ్లోకాన్ని మనము మళ్ళొకసారి అనుసంధానం చేసుకొని, మిగిలినది ఇక్కడి నుంచి కాలమేఘ పెరమాళ్ళు మనను ఏ రకంగా ఈ శరీరం నుంచి సూక్ష్మ శరీర రూపకంగా వైకుంఠానికి తీసుకువెళ్తాడో మనం రేపటి భాగంలో చూసుకుందాం. ఈ అర్చిరాది అనేటువంటిది 4 ప్రకరణలుగా మనకు లోకాచార్య స్వామి వారు అందించిండు. ఇక్కడితోని మొదటి ప్రకరణం పూర్తవుతుంది. సత్సంగాద్భవని స్పృహో భూరుముఖా శ్రీశం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతర న్యాసాదేవ నిరంకుశేశ్వరదయా నిర్లూనమాయాన్వయో హార్దానుగ్రహలబ్ధమద్యతమద్వారాత్ బహిర్నిర్గతః ముక్తోర్చిర్దిన పూర్వపక్షషడుదం మాసాబ్దవాశాం వాతాంశుమత్ గ్లౌ విద్యుద్వరుణేంద్రధాతృమహితః సీమాంత సింధ్వాప్లుతః శ్రీవైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరం బ్రహ్మణః సాయుధ్యం సమవాప్య నందది సమం తేనైవ ధన్యః పుమాన్. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు అర్చిరాది యొక్క 2వ ప్రకరణాన్ని మనం ప్రారంభించుకుందాం. జై శ్రీమన్నారాయణ.